హలో పిల్లలు, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికి హార్ట్లీ వెల్కమ్స్ టు ద స్పారో టీవీ. స్పారో టీవీ చూస్తున్న ప్రేక్షకులందరూ ఇంకా ఇంకా చూస్తుండండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మనం కథలోకి వెళ్ళిపోదాం, ఓకేనా? రాజు రాము అనే ఇద్దరు మంచి స్నేహితులు ఉన్నారు. ఇద్దరు కలిసి ఆడుకుంటూ ఉంటారు. రాజు కొంచెం బలహీనంగా ఉంటాడు, రాము కొంచెం లావుగా బలంగా ఉంటాడు. ఒకరోజు సైకిల్ తొక్కుతూ రాజు పడిపోయాడు. రాజు పడిపోతే రాము వచ్చి లేపాడు. అరే, స్నేహం అంటే ఇలా ఉండాలిరా, నేను పడినప్పుడు నువ్వు లేపావు, నువ్వు పడినప్పుడు నేను లేపాను, ఇలా ఉండాలి మన స్నేహం అని చెప్పి ఇద్దరు హైఫై కొట్టుకుంటూ వెళ్ళిపోయారు. ఇంకొక రోజు అడవికి వెళ్లి పూలు పండ్లు తెచ్చుకుందామని బయలుదేరారు. అక్కడ ఒక్కసారిగా ఎలుగుబంటి వచ్చి వీళ్ళని టచ్ అయిపోయింది. రాము అలా కింద పడిపోయాడు. ఎందుకంటే రాము ఎక్కువ పరిగెత్తాడు కాబట్టి. రాజు భయపడిపోయి చెట్టు వెనకెళ్లి దాక్కున్నాడు. అరే, కాపాడరా, హెల్ప్ చేయరా అన్నాడు. ఎలుగుబంటిని చూసి భయపడి రాము తను చనిపోయినట్టుగా అలా నటించాడు. ఈలోపు ఎలుగుబంటి ఇంకా దగ్గరకు వచ్చింది. వాసన చూసి ఇతను సోల లేడు అని చెప్పేసి ఎలుగుబంటి అక్కడ నుంచి నెమ్మదిగా వెళ్ళిపోయింది. అప్పుడు పరిగెత్తుకుని రాజు వచ్చి, అరే అరే ఏమైందిరా, ఇలా పడిపోయావు అంటే, అవునరా, నువ్వు ఎలాగో నాకు సహాయం చేయలేదు కాబట్టి నేను ఎలుగుబంటి ముందు చనిపోయినట్టు నటించాను, అది వాసన చూసి వెళ్ళిపోయింది. రాజు, ఓహో అంతేనా, చెవులో ఏదో చెప్పిందేమో అనుకున్నానే. అవునరా, చెవులో మంచి మాట చెప్పింది. ఏమిటో తెలుసా, ఇలాంటి స్నేహితులు నమ్ముకోవద్దురా అని చెప్పింది. చాలా అని చెప్పి కోపంగా రాము కసిరాడు. రాజు, ఏమనుకోద్దురా, సారీరా అన్నాడు. సారీరా కాదురా, ప్రతిసారి నువ్వు ఇలాగే చేస్తావు. స్నేహితుడంటే అడగకుండానే సాయం చేయాలి, అదేరా నిజమైన స్నేహం అంటే. కానీ నువ్వు నిజమైన స్నేహితుడు కాదని నాకు అర్థమైంది అని చెప్పి చేతులు దులుపుకుంటూ ఇద్దరు వెళ్ళి. అదేరా పిల్లలు, ఈ కథలో స్నేహం అనేది చాలా ప్యూర్ గా ఉండాలి, స్వచ్ఛంగా ఉండాలి. ఆడుకుంటూ పాడుకుంటూ కష్టాల్లో సుఖాల్లో అన్నిట్లో స్నేహం ఎప్పుడు నిలబడి ఉంటేనే అదే నిజమైన స్నేహం అని తెలుస్తుంది కదరా పిల్లలు. మరొక చక్కటి వీడియోలో మళ్ళీ మేము ముందుకుంటాం. అంతవరకు స్టే ట్యూన్ టు ద స్పారో టీవీ. టేక్ కేర్, బై బై, లవ్ యు ఆల్.